కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పంటల కొనుగోళ్లపై మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల టైంలో కాంగ్రెస్ చెప్పింది ఒకటైతే అధికారంలోకి వచ్చాక చేస్తుందని మరొకటని విమర్శించారు. ఎన్నికల వేళ చెప్పిందొకటి, అధికారంలోకి వచ్చాక చేసేదొకటి. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్. వడ్ల ఐకేపీ కేంద్రాలకు ధాన్యం కుప్పలు తెప్పలుగా వస్తున్నా ఇంకా కొనుగోళ్లు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. తాలు పేరుట తరుగు తీస్తే తోలు తీస్తా అన్న సీఎం రేవంత్ రెడ్డి వడ్ల కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్లి చూడాలన్నారు. అటు మిల్లర్ల బస్తాకు కిలో 2 కిలోల మేర తరుగు తీస్తూ రైతులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఇక క్వింటాలు సన్నాలకు 500 రూపాయల బోనస్, ధాన్యం డబ్బులతో పాటే ఇవ్వాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. 20 రోజులుగా సన్ఫ్లవర్ కొనుగోళ్లకు రైతులు పడిగాపులు పడుతున్నా పట్టించుకునేవారు లేరన్నారు. పొద్దుతిరుగుడు పంటలో కేవలం పావు వంతు మాత్రమే కేంద్రం కొనుగోలు చేసిందని చెప్పారు. మిగతా 1.20 లక్షల క్వింటాలను రాష్ట్ర ప్రభుత్వమే తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జొన్నల కొనుగోలు కేంద్రాలు లేక 3,371 రూపాయల కనీస మద్దతు ధర ఉన్నా ప్రైవేటు వ్యక్తులకు కేవలం 2,500 రూపాయలకే విక్రయిస్తున్నారని తెలిపారు హరీష్ రావు.